బాన్స్వాడలోని సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 24 గంటల పాటు క్రిటికల్ కేర్ వైద్యం అందిస్తూ కంటికి రెప్పగలాగా ఏదైతే రోగులను కాపాడుకుంటున్నారో అందులో మన క్రిటికల్ కేర్ యూనిట్ ఇన్ఛార్జ్ డాక్టర్ శరత్ గారు ఉన్నారు మనతో. సార్ చెప్పండి, మీరు ఎలాంటి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు? ఇక్కడ క్రిటికల్ కేర్ విభాగంలో మీరు ఏ విధంగా రోగులకు వైద్యం అందిస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి. నేను ఇక్కడ 7 హిల్ హాస్పిటల్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ ఇన్‌చార్జ్‌గా చేస్తున్నాను ఇక్కడ. నా నేపథ్యం వచ్చేసి నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చి ఇక్కడొచ్చి చేస్తున్నానండి. ఇది కంప్లీట్ పక్కా మారుమూల ఎంచుకున్నాను. ఎందుకంటే ఇక్కడున్న మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీవర్స్ గాని అన్నీ దగ్గరుండి సహాయం చేయడానికని ఇంత దూరం వచ్చాను నేను. ఇక్కడ మన హాస్పిటల్‌లో అయితే 24/7 అన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్‌లో ఉంటాయండి. ఇప్పుడు రీసెంట్‌గా నేనొచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే కొన్ని వందల పేషెంట్స్ చూసాను ఇప్పటిదాకా. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, పాయిజన్ కేసెస్ కానీ, సివియర్ అబ్డామినల్ పెయిన్ కేసెస్ కానీ అన్ని సేవలు మనం దగ్గరుండి కంటికి రెప్పలా కాపాడుకొని చూసుకుంటూ నయమయ్యేదాకా ప్రతి మినిట్ అప్ టు డేట్ బ్లడ్ రిపోర్ట్స్ దగ్గర నుంచి అన్ని 24/7 అవైలబుల్‌లో ఉండి మనం చూసుకుంటామండి హాస్పిటల్‌లో. ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర జనరల్ మెడిసిన్ వాగ్దేవి మేడం అని చెప్పి ఆమె 24/7 అవైలబుల్‌లో ఉంటారు. గైనిక్ మేడం దివ్య భవాని మేడం అని చెప్పి ఆమె కూడా 24/7 అవైలబుల్‌లో ఉంటారు. మన దగ్గర న్యూరో ఫిజిషియన్స్ కానీ, ఆర్థోపెడిక్ గానీ అన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అవుతూనే ఉంటాయండి. మన దగ్గర ఓటీలో లాప్రోస్కోపీ, నీ రీప్లేస్‌మెంట్స్ దగ్గర నుంచి అన్ని 24/7 ప్రతి నిమిషం అన్నీ అవుతూనే ఉంటాయి ఇక్కడ మన దగ్గర. మన దగ్గర చుట్టుపక్కల పెద్ద పెద్ద సిటీలో అవైలబుల్‌లో ఉండే ప్రతి లైక్ సర్జరీస్ గానీ, ఏదన్నా ఏ టైప్ ఆఫ్ ఫెసిలిటీ అయినా గానీ ఈ హాస్పిటల్ అవైలబుల్‌లో ఉందండి. ఇక్కడున్న వాటిలో. ఇంకా రీసెంట్‌గా కూడా నిన్న గూడా అంతే క్రిటికల్ కండిషన్ ఎండ్రిన్ పాయిజన్ అని ఒకటుంటది. అది తీసుకుంటే మ్యాక్స్ బతకరు. అది గూడా మనం 25/7 ట్రీట్మెంట్ పెట్టుకొని ఆమెని దగ్గరుండి కంటికి రెప్పలా కాపాడుకున్నామండి. ఇంకా రీసెంట్‌గా మన హాస్పిటల్ తరపు నుంచి ఇక్కడ నియర్ బై మారుమూల పల్లెల్లో గూడా మనం క్యాంపులు నిర్వహించామండి. దాని ద్వారా ఏమైందంటే ఇక్కడ చుట్టుపక్కల ఈ పక్కన ఉన్న పల్లెల్లో కళ్ళు తీసుకోవడం వల్ల వచ్చిన షుగర్ ఇలా అయన్నీ మనం ముందే డయాగ్నోస్ చేసి వాళ్ళందరూ ట్రీట్మెంట్ ఇచ్చి చాలా మంది ఇప్పుడు రివర్ట్ కూడా అయ్యారండి. షుగర్ కూడా చాలా మంది రివర్ట్ అయ్యారు చాలా మంది. ఇంకా పల్లెల్లో చాలా రెగ్యులర్ క్యాంప్స్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ముందే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని కంప్లీట్ ఆ డిసీజ్ మహమ్మారి నుంచి కాపాడడానికి చాలా వరకు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా వరకు దోహదపడిందండి. ఇంకా మా హాస్పిటల్‌లో ప్రత్యేకత మెయిన్‌లీ వచ్చేసి అయితే 24/7 నర్స్ దగ్గర నుంచి ప్రతి నర్స్ అవైలబుల్‌లో ఉంటది. మీరు ఎవరైనా మన హాస్పిటల్ దగ్గరకొచ్చి ఏ పేషెంట్ అయినా ట్రీట్మెంట్ తీసుకున్న ఎవరినైనా అడగొచ్చు. మనం 24/7 డాక్టర్ అవైలబుల్‌లో ఉంటారు. డీఎంఓ అవైలబుల్‌లో ఉంటారు. క్రిటికల్ కేర్ ఒకళ్ళు అవైలబుల్‌లో ఉంటారు. మార్నింగ్ ఒక డాక్టర్ ఉంటారు. నైట్ ఒక డాక్టర్ ఉంటారు క్రిటికల్ కేర్ టీమ్ నుంచి. డీఎంఓస్ అయితే 24/7 ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ అయితే గైనిక్ మేడం అయితే మన డెలివరీస్ అన్ని ప్రతి డెలివరీ ఎలాంటి క్రిటికల్ డెలివరీ అయినా ఎక్లాంప్సియా అని చెప్పి ఇప్పుడు బీపీ వల్ల వచ్చే ప్రెగ్నెన్సీ కొన్ని కాంప్లికేటెడ్ అవుతాయి. అలాంటి డెలివరీస్ కూడా రీసెంట్‌గా మనకి మేడం రెగ్యులర్‌గా చేస్తూనే ఉన్నారు ఇక్కడ. ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయండి ఇంకా? ఇక్కడ మన దగ్గర అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు న్యూరో ఫిజిషియన్ దగ్గర నుంచి ఈఎన్‌టీ సర్జరీలో ప్రతి సర్జరీ అవుతుందండి. లాప్రోస్కోపీ దగ్గర నుంచి మన ఆల్మోస్ట్ మొన్న నీ ఆంపుటేషన్స్ అన్ని డయాబెటిక్ ఫుట్ అన్ని ప్రతి ఒక్క ఈ సర్జరీ అవ్వదని ఏం లేదండి. ప్రతి ఒక్క సర్జరీ అవుతూనే ఉంటది. ఈఎన్‌టీ విభాగంలో కూడా ప్రతి ఒక్కటి ఈఎన్‌టీ ఒకటి గైనిక్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి మన దగ్గర. సో బాన్స్వాడ పట్టణంలో 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రజలు అందరూ వినియోగించుకోవాలి. ఈ హాస్పిటల్ యొక్క అనేక ఆధునిక వైద్య సేవలను అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఇక్కడి వైద్యులు కోరుతున్నారు. అదే ప్రధానంగా మనము ఏదైతే నిజామాబాద్ గానీ, కామారెడ్డి గానీ, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళకుండా మారుమూల ప్రాంత ప్రజలందరూ ఈ హాస్పిటల్ యొక్క ఏదైతే సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి వీరు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ గోపాల్‌తో కలిసి అంగిరేకుల సాయిలు, బాన్స్వాడ నుంచి జీ తెలుగు న్యూస్.